అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈ రోజు అయితే ఒక సినిమా నవంబర్ 14న చిల్డ్రన్స్ డే స్పెషల్గా రాబోతుంది. అండ్ ఈ సినిమా కంటెంట్ కూడా దాని చుట్టూరు తిరుగుతుంది. ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా, సంతాన ప్రాప్తిరస్తు మూవీ హీరో అండ్ హీరోయిన్ మనతో ఉన్నారు. సో విక్రాంత్ అండ్ చాందీ చౌదరి గారు మనతో ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. హాయ్ హేమమాలిని గారు. హాయ్ అండి. సో యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు నేను ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా అడిగి ఉన్నాను మీకు, స్పార్క్కి దీనికి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఐ వాంట్ యాడ్ వన్ మోర్ క్వశ్చన్. సో దాన్ని డైరెక్ట్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది మీరే. సో దాంట్లో హీరోగా యాక్ట్ చేసింది మీరే. దీనికి ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అని అనిపించలేదు ఈ కథకి? అంటే ప్రొడక్షన్ అనేది స్ట్రెస్ఫుల్ అండి. బేసిక్గా మనం యూ హ్యావ్ టు డిసైడ్, మీకు ప్రొడ్యూసర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా. ప్రొడ్యూసర్ అవ్వాలనేది గోలే కాదు. ఏంటంటే మమ్మల్ని పెట్టి ఎవరు ఫస్ట్ సినిమా తీయరు కాబట్టి మేము తీసుకోవాల్సి వచ్చింది అంతే. సో డైరెక్టర్ అవ్వాలనేది కూడా గోల్ కాదు యాక్చువల్గా. అక్కడ ఆ పాయింట్లో వీ హ్యాడ్ ఎ డైరెక్టర్, కొంచెం వర్కౌట్ అవ్వక నేను తీసుకోవాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ద టార్గెట్ వాస్ టు బికమ్ అన్ యాక్టర్. సో ఈ మూవీలో నాకు ఆ ఛాన్స్ వచ్చింది. అంటే డైరెక్టర్ గారు, మంచి డైరెక్టర్ గారు ఉన్నారు, అండ్ మధురేశ్వర రెడ్డి గారు ఆయన పెద్ద బ్యానర్ ఉంది. సో ఐ జస్ట్ హ్యాడ్ టు యాక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఓన్లీ హ్యాడ్ టు యాక్ట్. సూపర్. అండ్ చాందీ గారు, మీ రోల్స్ చూసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటిదాకా యూ హ్యావ్ చూసన్ వెరీ డిఫరెంట్ రోల్స్. అంటే ఇది అందులో చేసింది కదా సేమ్ అదే ప్యాటర్న్ ఇందులో చేయలేదు అని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఛాలెంజింగ్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ టెక్స్చర్తో ఉంటుంది. అండ్ ఈ రోల్ని చూస్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ మోటో అంటే ఏం చెప్తారు? మెయిన్ పాయింట్ అది వీఆర్ డీలింగ్ విత్ అన్ ఇష్యూ దట్ ది కరెంట్ టైమ్స్లోని చాలా ప్రివైలింగ్ ఇష్యూ. చాలామంది అంటే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఆల్సో నాకు విన్నదాన్ని బట్టి 3 out of 10 కపుల్ అపారెంట్లీ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ. ఇంత కామన్ ఇష్యూని ఇంత తక్కువ మంది ఎందుకు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఉన్నవాళ్ళు కూడా నేను చుట్టుపక్కల చూసిన దాన్ని బట్టి చాలా ఇబ్బంది పడతారు దీని గురించి మాట్లాడడం. అండ్ ద సీరియస్నెస్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఇష్యూని చాలా తేలిగ్గా తీయడము, మోకరీ చేయడము ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. సో ఇలాంటి ఒక పాయింట్ని, ఇలాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని ఒక మంచి ఎంటర్టైనింగ్ విధంగా సినిమాలోని ప్యాకేజ్ చేసి జనాలకి చూపించడం అన్నది చాలా మంచి ఆలోచన అనిపించింది. సో ఇటువంటి ఒక ప్రాజెక్ట్లో డెఫినెట్లీ భాగం అవ్వాలని చెప్పి ఐ కేమ్ ఆన్ బోర్డ్. సూపర్. అసలు నిజంగా మీ ఇద్దరి కెమిస్ట్రీ కానీ కాంబినేషన్ కానీ కొంచెం ఫ్రెష్గా ఉంది. అండ్ ఓకే, ఇంత సెన్సిటివ్ టాపిక్ని కొంచెం కామికల్ వేలో కూడా చూపించడం జరిగింది. అండ్ మీకు చెప్పినప్పుడు ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో ఆబ్వియస్లీ తర్వాత కొన్ని కరెక్షన్స్ అన్నది ఉంది. మీకు యాస్టీస్ ఏదైతే బౌండెడ్ స్క్రిప్ట్ చెప్పారో అదే జరిగిందా, లేదంటే కరెక్షన్స్ కానీ లేదంటే ఈ ఫేజెస్ ఏమన్నా మారిస్తే బాగుండు అలాంటి ఏమన్నా థాట్స్ ఏమన్నా షేర్ చేయడం జరిగిందా? లేదండి, స్క్రిప్ట్ ఇది మా డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 6 years వర్క్ చేశారు దీని మీద. సో ఆయనకి ఒక గట్టి కన్విక్షన్ ఉంది ఇలా తీయాలి అని చెప్పి. సో ఎక్కడ ఒక లైన్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇచ్చిన రోజు మాకు ఫస్ట్ నెరేట్ చేసినప్పుడు ఎలా ఉందో స్క్రిప్ట్, ఈ రోజు మూవీ అలాగే ట్రాన్స్లేట్ అయింది. బికాజ్ ఆయన అంటే చాలా ఒక ఓవర్ ద పీరియడ్ వర్క్ చేసుకుని బాగా డీటెయిల్డ్గా రాసిన స్క్రిప్ట్ అనమాట. ఇట్స్ ఎ వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్. సో అక్కడ మాకు ఇంకా ఇంప్రొవైజ్ చేయాల్సిన అవసరము, లేదంటే సీన్స్ యాడ్ చేయాలి, చేంజ్ చేయాల్సిన అవసరం అస్సలు రాలేదు. ఓకే, మీరేం చెప్తారు? మీ వర్షన్ వరకు సేమా? అదే ఆబ్వియస్లీ చిన్న చిన్న ట్వీక్స్ అండ్ చేంజెస్ కామన్ సెట్లోకి వెళ్ళిన తర్వాత. డిపెండింగ్ ఆన్ సినిమా వచ్చేదాన్ని బట్టి ఆబ్వియస్లీ బెటర్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అలా చిన్న చిన్న ఐడియాస్ ఆబ్వియస్లీ ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఓవరాల్ ద హోల్ బేస్ ఆఫ్ ఇట్, కోర్ ఆఫ్ ఇట్ అయితే సేమ్ ఉంది. ఇట్ ఓన్లీ గాట్ బెటర్ అండి సెట్కి వచ్చిన తర్వాత. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, కమింగ్ టు ఏ సినిమా అయినా సరే మ్యూజిక్కి ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలకి వర్కౌట్ అవ్వట్లేదు. కొన్నాటికి మ్యూజిక్ హిట్ అయితే సినిమా అంతగా ఆడినట్టు ఉండట్లేదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇందులో వచ్చిన ఏవైతే సాంగ్స్ ఉన్నాయో సిచ్యువేషనల్ పరంగా ఉన్నాయి, బాగున్నాయి కూడా వినడానికి. టెల్ అబౌట్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్, ఏం చెప్తారు ఆయన గురించి? అండ్ మీకు ఎలా అనిపించినాయి మీ పాటలు? మీకు బాగా నచ్చిన పాట ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఇనిషియల్గా సునీల్ కశ్యప్ గారు అండి మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు కూడా ఆయనే. సో హీ గేవ్ అస్ వండర్ఫుల్ సాంగ్స్ యాక్చువల్గా. ఫస్ట్ మేము రిలీజ్ చేసింది నాలో ఏదో అనే ఒక పెప్పి లవ్ బాండింగ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం. అది బాగా ఇట్ టుక్ ఆఫ్ రియల్లీ వెల్. తర్వాత
మాకు వెన్నెల కిషోర్ గారిని సింగర్ చేసిన క్రెడిట్ అయితే మా మూవీకి వస్తుంది యాక్చువల్గా. తనతో అనుకున్న ఒకటి ఇందాక నేను చూడడం జరిగింది. ఇందాక రామిరియాల గారిది సంతాన ప్రాప్తిరస్తు అనే సాంగ్ ఒకటి వచ్చింది. అనుకుంది ఒకటిలో అయింది ఒకటిలో అనేది వెన్నెల కిషోర్ గారి పాట. ఆల్ 3 songs ఆర్ రిసీవ్డ్ వెల్. యాక్చువల్లీ ఇంకొక చేంజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీదకి వచ్చి మా మూవీలో అజయ్ హర్షడ గారు చేశారు. సునీల్ కశ్యప్ గారికి కొంచెం షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఆయనకి అదే టైంలో ఆయన ఒప్పుకున్న ప్రయర్ కమిట్మెంట్ ఏదో వెళ్ళాల్సి వచ్చి అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన అజయ్ హర్షడ గారిని వీ మేడ్ హిమ్ డు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఆయన వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారన్నమాట. సో ఆ ప్రాసెస్లో మాకు ఒక ట్యూన్ చాలా నచ్చినప్పుడు దాన్ని మీరు ఏమైనా ఒక సాంగ్ లాగా చేయగలుగుతారా అంటే హీ మేడ్ ఎ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో తెలుసా నీకోసం అనే ఆ సాంగ్ ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ ఇన్ యూట్యూబ్ చార్ట్ బస్టర్. ఒక యూట్యూబ్ టాప్ 20లో ఉంది యాజ్ ఆఫ్ టుడే. సో ఇట్స్ రియలీ టేకింగ్ ఆఫ్. అండ్ ఇదంతా కాకుండా ఇంకొక సాంగ్ ఉంది. ఇట్స్ ఎ వెరీ నైస్ సాంగ్. ఇట్స్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ ద ఆల్బమ్. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్ అబ్దుల్ వహాబ్ గారు పాడారు. ఖుషి హాయ్ నాన్న. సో ఆయన పాడాక అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఐ థింక్ ఆఫ్టర్ ట్రైలర్ నెక్స్ట్ ఆ సాంగ్ రిలీజ్ చేస్తారు. సో దట్ విల్ బి ద లాస్ట్ సాంగ్ ఇన్ ద మూవీ. ఐ థింక్ టోటల్ 5 songs ఆల్రెడీ వెన్నెల కిషోర్ గారిది, రామిరియాల గారిది అండ్ అజయ్ హర్షడ గారిది అండ్ ఫస్ట్ 4 songs రిలీజ్ అయిపోయి 5th song విల్ బి రిలీజ్డ్ ఐ థింక్ ఆఫ్టర్ ట్రైలర్. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ చేస్తాం. బట్ మీ ఫేవరెట్ ఏంటి అందులో? యాక్చువల్లీ రైట్ నౌ నాకు గుండెలో చిన్ని గుండెలో అని ఇప్పుడు చాట్ బస్ ఉన్న అజయ్ హర్షడ గారి సాంగ్ ఇష్టం. బట్ ఐ థింక్ ఆఫ్టర్ హెషామ్ గారి సాంగ్ రిలీజ్ అయ్యాక దానికి షిఫ్ట్ అవుతానేమో డౌట్ నాకు. ఓకే సూపర్. ఆయన ఇప్పుడు ఏది ఇష్టపడుతున్నారు, తర్వాత ఏది ఇష్టపడతారో కూడా చెప్పేస్తున్నారు అనమాట. మీకేం నచ్చింది? నాకు ఈ నెక్స్ట్ లాస్ట్ లో రిలీజ్ అవబోయే సాంగ్ యాక్చువల్లీ మొన్న రికార్డ్ చేస్తున్నప్పుడు స్టూడియోలో కూర్చొని విన్నాను. అండ్ అదే ఫస్ట్ టైం వినడం. సో నేను అప్పటికి రా ట్రాక్ కూడా ఏం వినలేదు. సో మరి అది ఆయన వాయిస్ మ్యాజిక్, ట్యూన్ మ్యాజిక్, ఐ డోంట్ నో, లేదా కాంబినేషన్ మ్యాజిక్ కానీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ట్రాక్. ఐ థింక్ ఇంకా రిలీజ్ అవ్వకముందే ఐ థింక్ దట్ ఈస్ మై ఫేవరెట్ ట్రాక్. వావ్. సో మాకు ఈగర్గా ఉంది ఎలా ఉండబోతుందో. చాలా చాలా బ్యూటిఫుల్. అంటే నాకు ఆ సాంగ్ విన్నప్పుడు ఒక అప్పట్లో ఒక ప్రేమికుల రోజు ట్యూన్ లేదా ఒక మణిరత్నం గారి సినిమా ట్యూన్, ఆ వైబ్, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. యాక్చువల్గా హేషమ్ గారి మెలోడీస్ అన్ని బాగుంటాయి. లైక్ హాయ్ నాన్న కావచ్చు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా ఎన్నిసార్లైనా వినొచ్చు. సారీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఎన్నిసార్లైనా వినాలి అనిపిస్తూ ఉంటుంది ఆయన ఆ వాయిస్ కానీ. అది అలవాటు పడిపోయాం ఒక రకంగా మేము అందరం కూడా. సో మీరు అంత హైప్ పెంచేసరికి పాట ఎప్పుడు రిలీజ్ అవుద్దని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు చాందీ గారు, మిమ్మల్ని నేను నా కాలేజ్ టైంలో మీరు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ వాచ్ మీ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఎన్నిసార్లు చూసానో నాకు తెలియదు. అప్పుడు అప్పటి నుంచి అండ్ ఇప్పటిదాకా చూస్తే యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. చేంజ్ ఓవర్ అన్నది చాలా చాలా బాగుంది. అప్పుడు రాజ్ తరుణ్ గారితో కావచ్చు, మధురం, అప్పుడు దాకా బంగారంతో పోల్చే వాళ్ళందరూ వెండి యొక్క సిల్వర్ రేట్లు కూడా పెరిగిపోయాయి కదా. అవును, ఇప్పుడు వెండి రేట్లు కూడా పెరిగిపోయినాయి. అండ్ చూసుకుంటే మీ జర్నీలో మీతో యాక్ట్ చేసిన ప్రతి హీరో ఇప్పుడు చూసుకుంటే దే ఆర్ ఇన్ ఏ నైస్ పొజిషన్. ఈవెన్ దో షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసిన రవితేజ గారు కూడా మొన్న 8 వసంతాలతో వచ్చారు. అండ్ మీరు వాళ్ళని కలవడం అంటే ఎలా ఉండే మీ వాళ్ళతోటి, అప్పుడు వర్క్ చేసిన వాళ్ళతోటి, అండ్ అప్పుడున్న డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా గోదావరి గట్టు పైన అంటూ ఒక సినిమాతో కూడా రాబోతున్నారు. సుభాష్ వాళ్ళు ఎంఆర్ ప్రొడక్షన్స్. సో ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికి? మీ అందరు బాండ్స్ ఒకేలా ఉన్నాయా, చేంజ్ అవుతుంది? నాకు థ్యాంక్ఫుల్లీ నేను వర్క్ చేసే ప్రతి ఒక్కరితో నాకు రిలేషన్షిప్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన అజయ్ హర్షద నాకు అప్పుడు లక్కీ ఇలాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి ఆయన అప్పుడు మ్యూజిక్ ఇచ్చారు. సో నాకు అప్పటి నుంచి తెలుసు ఈయన. సుభాష్ గారు యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ కలిసి చేద్దాం అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఐఎమ్ సో గ్లాడ్ ఇట్స్ ఆ సినిమా అయిపోయింది, ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టచ్. ఆయన ఫిల్మ్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా పంపిస్తారు, నావి ఏవైనా ఉన్నా హీ విషెస్. అండ్ వీఆర్ ఇప్పటి కూడా వీఆర్ ఇన్ టచ్. నేను రాజ్ తరుణ్ వీఆర్ స్టిల్ ఇన్ టచ్. మొన్ననే వి స్పోక్. తర్వాత రవితేజ యాక్చువల్లీ 8 వసంతాలు అప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు కూడా నాకు చెప్పాడు, లింక్ పంపించా. బేసిక్లీ తను ఎప్పుడూ ఒకటే అనేవాడు, నీ అంత ధైర్యంగా నేను వెళ్ళిపోలేకపోయాను సినిమాలోకి. నేను సేఫ్టీ చూస్ చేసుకుని తను సింగపూర్ వెళ్ళిపోయాడు జాబ్ చేసుకుని. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ ఇప్పుడు. అండ్ దెన్ హీ ఆల్వేస్ సేస్ దట్ నీకున్న ఆ గట్స్ నాకు అప్పుడు లేదు, బట్ ఇప్పుడు ఐఎమ్ రియలైజింగ్ దట్ ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్ నౌ ఐల్ నెవర్ డూ ఇట్ అని చెప్పి. సో వీఆర్ స్టిల్ వెరీ మచ్ ఇన్ టచ్. అండ్
ఇంకా ప్రశాంత్ వర్మతో కూడా నేను చేశాను ఒకటి. ప్రశాంత్ తేజ నేను కలిపి అప్పుడు డైలాగ్ ఇన్ ద డార్క్ అని ఒకటి చేశాను. వెరీ మచ్ ఇన్ టచ్. ఇన్ఫాక్ట్ ఇనిషియల్లీ 2-3 సినిమాలు కూడా అనౌన్స్ అయ్యాయి, బట్ అన్ఫార్చునేట్లీ మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఇంకెవరున్నారు? అండ్ హీరోస్ పరంగా వచ్చేసి ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు రీసెంట్ గా కేరామ్ తోటి సక్సెస్ అనుకో చూసారా? కుదిరిందా, ఖాళీ కుదిరిందా సినిమా చూడడానికి? నేను కేఏ చూసా, కేరాంప్ అవ్వలేదు. మొన్నే కదా రిలీజ్ అయింది. ఇట్స్ బీన్ లిటిల్ హెక్టిక్ అండి, నాకు కుదరలేదు. బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు వాచ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై కో యాక్టర్స్ డూయింగ్ వెల్, గోయింగ్ ప్లేసెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఎందుకంటే వాళ్ళందరూ మంచి యాక్టర్స్, మంచి మనుషులు. సో అండ్ నేను చేసే ప్రతి యాక్టర్ ఏంటంటే దే కేమ్ ఫ్రమ్ నథింగ్, ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం కష్టపడి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు. నేను చేసేవాళ్ళు ఎస్టాబ్లిష్ వాళ్ళతో నేను చేయలేదు ఇప్పుడు. సో ఆ వైబ్ అనేది, ఆ ఎనర్జీస్ అనేది సేమ్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ ముందుకు నడిచేటప్పుడు కూడా మనకి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర నుంచి చూసాం వాళ్ళ జర్నీ, మన జర్నీ చాలా సేమ్. ఇప్పుడు కిరణ్ కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చినాడు. సో ఇట్స్ వెరీ గుడ్ టు వాచ్ దెమ్ గ్రో. సుహాస్, సుహాస్. So Suhas and I are very much in touch, obviously. First of all, congratulations for 10 years completed for Color Photo. 10 years? 5 years. Avuna? Okay. 2020 October 23rd. Okay, fine. 5 years. Sorry, 10 years ayinda Color Photo vachi. My God. Fine na? Senior kaadalandi. She's very senior kadandi meeku. Experience wise lo. But అదే గామి అప్పుడు కూడా అదే చెప్పి ఏడిపించేవారు. ఆ టీంలోనే ఎక్కువ ముందు నుంచి ఉన్నాను. బట్ the Suhas and I also very much in touch and all of that. So basically Sandeep Malli next he wants to work again with the same combination. So వీళ్ళందరితోని I have a very good bond, especially because of our journeys అండి. కలిసి ముందుకెళ్ళాము అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ రూట్స్ మర్చిపోలేదు. మేబీ దానివల్ల అయినా అయ్యి ఉండొచ్చు, కానీ సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ దే ఫీల్ ద సేమ్ వే అబౌట్ మీ. నిజంగా ఇప్పుడు ఇందాక దాకా నేను ఆలోచించలేదు, కానీ మీరు చెప్తే ఒక లిస్ట్ అంతా నిజమే. ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్నగా చేసుకుని వచ్చేవాళ్ళే, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని రావడం. ఈవెన్ విశ్వక్ గారు ఆల్సో హి డిడ్ షార్ట్ ఫిల్మ్స్. మోస్ట్ ఆఫ్ మై కో యాక్టర్స్ ఆర్ షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అండి. మీరు చేశారండి షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా? యుఎస్ లో చేశారు. యుఎస్ లో చేశారు. రిలీజ్ అయిందా? కెన్ ఐ సీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. సరే మీకు ఫార్వర్డ్ చేస్తే మేము డిస్క్రిప్షన్ లో పెడతాం మీ లింక్స్ అన్నది. అండ్ కమింగ్ టు దిస్, మీ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన ముందు చేసిన ఫిలిమ్స్ చూసిన తర్వాత, అంటే స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా పాత వర్క్స్ ఏం చేశారు అన్నది ఎవ్రీవన్ విల్ చెక్అవుట్. సో మీరు చూసారా? ఆయన తీసినట్లో మీకు నచ్చిన ఫిలిం అంటే ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఆయన పరిచయం లేకముందే నేను ఏబిసిడి మూవీ చూసా, ఆహనా పెళ్ళంట చూసా. బికాస్ ఏబిసిడి అప్పుడు మంచి సినిమా కాబట్టి చూసాను, ఆహనా పెళ్ళంటలో కాబట్టి చూసాను. సో రెండిట్లోని నాకు అప్పుడు రెండు ఒకలే డైరెక్టర్ అని తెలియదు, అప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి. I thought that it was a sensible film and all of that. The show was handled sensibly and Telugu అమ్మాయిని పెట్టారు. సో దానివల్ల కూడా నేను ఆన పిల్లంటే ఇష్టపడ్డాను. సో ఎప్పుడైతే ఈయన వచ్చారో ఐ వాజ్ ఈయన ఏం వర్క్ చేశాను చూసేటప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దిస్ ఇస్ ద బ్యాక్ స్టోరీ అని. సో డెఫినెట్లీ ఒక మంచి సెన్సిబుల్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాను అనిపించింది. అండ్ ఎప్పుడైతే నేను స్టోరీ లైన్ స్టోరీ అంతా చదివానో నాకు నేను ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది, అది ఇంకా బలంగా ఏర్పడింది. అండ్ ఆన్ సెట్లో కూడా ఆయన హ్యాండిల్ చేసే విధానం, ఆయన ఎంత కామ్గా, ఎంత యూనో హై స్ట్రెస్ సిచ్యువేషన్లో కూడా ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా ఆయన రన్ చేశారో అదంతా అది చాలా నచ్చింది నాకు. ఐ థింక్ దానివల్లే ఈ సినిమా అవుట్పుట్ కూడా డిస్పైట్ డిఫరెంట్ ప్రెషర్స్ అండ్ టైమ్ లైన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఆయన ఊహించిన దానికి సమానంగా లేదా ఇంకా రెట్టింపుగా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీరేం చెప్తారు? నేను ఆయన ప్రయర్ మూవీస్ ఏబిసిడి చూశాను. ఆహనా పెళ్ళంటే ఆయన ఫస్ట్ టైం కలిసాక ఇంటికి వెళ్ళి చూసాను అనమాట. బట్ ఆహనా పెళ్ళంటే నాకు చాలా నచ్చింది. అంటే ఆయన ఫేవరెట్ వర్క్ ఏదంటే నాకు ఆహనా పెళ్ళంటే ఒక లైట్ హార్టెడ్ ఫన్నీ కామెడీ. అండ్ తర్వాత ఈ స్క్రిప్ట్ చదివాను. స్క్రిప్ట్ చదివినప్పుడు ఫస్ట్ చదివినప్పుడు ఆయన అనిపించింది ఇది సచ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్, ఇది చాలా బాగా రాశారు. అంటే నేను ఫస్ట్ నాకు చెప్పడం లైన్ ఏంటి అంటే లో స్పర్మ్ కౌంటర్తో ఇబ్బంది పడుతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ అని చెప్పారు అనమాట. అంటే ఏదో ఎలా ఉంటుందో జానర్ అని నాకు కొంచెం, అంటే ఐ వాస్ లిటిల్ స్కెప్టికల్. ఒక నరేషన్ పెట్టి రఫ్ నరేషన్ తర్వాత వెళ్ళి ఆ స్క్రిప్ట్ చదివాక నాకు ఐ అండర్స్టూడ్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్ట్. సో దెన్ నాకు అర్థమైంది అంటే ఇట్స్ ప్రాబ్లీ గోయింగ్ టు బి వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ స్టిల్ డేట్. ఎందుకంటే ఆయనకు అంత కన్విక్షన్ ఉండి అన్ని ఇయర్స్ వర్క్ చేసిన స్క్రిప్ట్ ఇది అనిపించింది. అండ్ త్రూ అవుట్ ద మేకింగ్ ఆఫ్ ద మూవీ అంటే నాకు హానెస్ట్లీ ఇట్స్ మై సెకండ్ మూవీ.
అండ్ ఐమ్ టేకింగ్ అనే సెంట్రల్ క్యారెక్టర్. అంటే మూవీ pretty మచ్ ఎంటైర్ మూవీలో ఏదో ఒక 10-15 మినిట్స్ తప్ప నేను ఉంటా ప్రతిసారి స్క్రీన్ మీద. ఇట్ కైండ్ ఆఫ్ రొటేట్స్ అరౌండ్ మీ అనమాట ద హోల్ స్టోరీ. సో అంత క్యారీ చేయాలి, అన్ని ఎమోషన్స్, అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ, అట్ ద సేమ్ టైమ్ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, లాస్ట్లో ఏడుపు, మొత్తం అన్ని ఎమోషన్స్ యూ హ్యావ్ టు క్యారీ. అంటే ప్రాపర్ డైరెక్టర్ ఉండి ఆయన గైడ్ చేయకపోతే అవ్వదు ఫర్ ఎ సెకండ్ దిస్ థింగ్. ఆల్మోస్ట్ డెబ్యూటెంట్ లాగా చెప్పాలంటే. సో ఆయన నన్ను గైడ్ చేసిన విధానము, ఆయన నన్ను మోడల్ చేసిన విధానం ఫర్ ఎవర్ ఐమ్ ఇండెప్టెడ్ టు హిమ్. అంటే ఆయన ఫస్ట్ వెళ్ళినప్పుడు అదే వెయిట్ గెయిన్ అంటే ఏంటి సార్ అందరూ వెయిట్ తగ్గమంటారు, సన్నగా అవ్వమంటారు అంటే లేదు మీరేంటంటే గెయిన్ అవ్వరు, నేను చెప్పేది నన్ను నమ్ము అని బ్లైండ్గా. వెయిట్ గెయిన్ అయ్యాను, గ్లాసెస్ పెట్టుకోమన్నారు సార్, గ్లాసెస్ అంటే డీ గ్లామ్ సార్ వద్దా, లేదు గ్లాసెస్ పెట్టుకోమని, గ్లాసెస్ పెట్టుకున్నాను. సో అంతా చేసేటప్పుడు ఐ వాజ్ లైక్ లిటిల్ రెసిస్టెంట్ అనమాట. అంటే ఇవన్నీ అవసరం, అవన్నీ చేస్తే ఎలా ఉంటాను స్క్రీన్ మీద. కానీ ఆ వర్క్షాప్స్ చేసి, ఆ స్టైలింగ్ అంతా చేసి, హెయిర్ స్టైల్ మార్చేసి, మొత్తం చేసి ఫస్ట్ రోజు సెట్ మీద అన్నీ చూసుకున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ వాట్ హీ, అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, నన్ను ఎలా గైడ్ చేశాడో నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఆ ఫస్ట్ రోజు సెట్ మీదకి వెళ్తే అక్కడ చైతన్య కనిపించాడు తప్ప విక్రాంత్ కనిపించలేదు. ఆ క్రెడిట్ అంతా నేను ఆయనకే ఇవ్వాలి. సో ఐఎమ్ రియల్లీ ఇండెప్టెడ్ టు హిమ్ ఫర్ గ్రూమింగ్ మీ ఫర్ దిస్ రోల్. యాక్చువల్లీ మీరు ఒక రైటర్, మీరు ఒక డైరెక్టర్ కాబట్టి సో ఆబ్వియస్లీ ఇంకొక డైరెక్టర్తో వర్క్ చేసినప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి అని అనిపిస్తుంటుంది. సో మీలో ఉన్న డైరెక్టర్, రైటర్ ఏమైనా బయటకు వచ్చారా ఆన్ సెట్స్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు? లేదండి, ఈ మూవీకి అంటే ఆయన సచ్ వండర్ఫుల్ డైరెక్టర్, ఆయనకి అంత మంచి కన్విక్షన్ ఉంది, అంత మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు. సో నాకు ఎక్కడ అసలు ఏలు పెట్టాల్సిన అవసరం రాలేదు, అంటే ఒక చిన్న సజెషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. సో ప్యూర్లీ యాక్టర్ జోన్లోనే ఉన్నాను అనమాట. ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యంటే కొంచెం సాంగ్స్లో అక్కడిక్కడ ఇన్వాల్వ్ అయ్యాను, బికాజ్ నాకు సాంగ్స్ అంటే మ్యూజిక్ సెన్స్ ఎక్కువ. సో ఈ సాంగ్ బాగుంది, ఈ ట్యూన్ బాగుంది ఎప్పుడైనా వినిపించేవాళ్ళు, నాకు బ్రదర్ నాకు ఈ ట్యూన్ నచ్చింది అట్లా చెప్పేవాడిని అంతే. బట్ అదర్వైజ్ జస్ట్ యాక్టర్ అంతే, క్రియేటివ్ వర్క్ అంతా ఆయనకు వదిలేసాను. సూపర్ అసలు. అండ్ కమింగ్ టు చాందిని గారు, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అండి డాకు మహారాజ్ గురించి. మేమందరం కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అరే అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. అప్పటికే మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్గా ఉన్నారు. సో మీరు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడము అంటే దాని వెనక రీజన్ ఒకవేళ సందీప్ గారు ఏమైనా ఇన్సిస్ట్ చేశారా? ఎందుకంటే ఈజ్ ఆల్సో డైరెక్టర్ బాబీ గారు కాదు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నట్టున్నారు కదా, అలా ఏమన్నా ఇన్సిస్ట్ చేశారా? లేదంటే మీకు నిజంగా నా క్యారెక్టర్ నచ్చి లేదా బాలయ్య బాబు గారి సినిమాలో చేద్దామని అంటే కొన్ని ట్రిమ్ అయినాయి అని విన్నాను నేను సీన్స్, అంటే దాని గురించి ఏమైనా స్పందిస్తారా? యూ వాంట్ టు రెస్పాండ్? డెఫినెట్లీ నాకు ముందు చెప్పే క్యారెక్టర్కి తర్వాత అది అయిన క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ అయింది. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పటికి ఐ కేమ్ ఆన్ బోర్డ్, సో ఐ ఫినిష్డ్ ఇట్ అంతే. అంతే, ఇంకేంది. సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీరు లైక్ మహేష్ బాబు గారి సినిమాలో కూడా చిన్న స్పేసే అది, అండ్ ఇప్పుడు బట్ అది నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ అది. అవును. సో వీళ్ళతో వర్కింగ్ ఎలా ఉంది అని అడగబోతున్నాను. యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించిందండి, టీం అంతా వండర్ఫుల్ టీమ్. అండ్ బాలకృష్ణ గారితో పనిచేయడం, ఆయనతో అసోసియేషన్ చాలా మంచిగా అనిపించింది. హీఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ ద డిఓపి విజయ్, డైరెక్టర్ బాబీ, వీళ్ళందరితోని మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీబడి ఆర్ అ బంచ్ ఆఫ్ స్పోర్టివ్ నైస్ పీపుల్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దెమ్. సూపర్. అండ్ నాకు తెలిసి మీ మొత్తం ఇప్పుడు తీసుకున్న ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే మోస్ట్ ఛాలెంజింగ్ సినిమా అంటే గామి అనే చెప్తారా? 100%. 100% అండి. అసలు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఏంటి అన్నది అప్పుడు చెప్తున్నప్పుడు అదే చెప్పినప్పుడు చాలా అసలు చాలా రిస్క్ తీసుకుని చేశారు అని అనిపించింది. అవును, డెఫినెట్లీ అండి, బికాజ్ అండ్ ఆల్సో ఐ వాజ్ ది ఓన్లీ గర్ల్ ఇన్ ద క్రూ. ఇప్పుడు లుకింగ్ బ్యాక్ చాలా సార్లు అనిపించింది ఆ సినిమాతో, చాలా సార్లు అంటే రిలీజ్ అయిన తర్వాత మర్చిపోతాం కదా, అంటే మర్చిపోతాం కాదు, అంత ఫ్రెష్గా ఉండదు మెమరీస్, బికాజ్ ఆ సినిమా మీద 5 సంవత్సరాలు వర్క్ చేసాం. సో కొంచెం ఆ మెమరీ అనేది ఫేడ్ అవుద్ది. సో మళ్ళీ ఆ సినిమా ప్రమోషన్స్ దీంట్లో డిస్కషన్లో స్లోగా అవి మళ్ళీ బ్రష్ అవ్వే కొద్దీ అనిపించేది, హౌ డిడ్ ఐ డూ ఇట్, అసలు ఎలా పుల్ ఆఫ్ చేశాను నేను అదంతా, అన్ని రోజులు అన్ని నెలలు అక్కడ అసలు ఎలా చేశానని నాకు చాలాసార్లు అనిపించింది. ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ఇట్, బట్ ఐ డిడ్ ఇట్. చాలాసార్లు అలానే జరుగుతుందండి. ఇప్పుడు కూడా నాకు ఇఫ్ ఐ మూవ్ బ్యాక్, మా ఈ సినిమాలో కూడా ఐ హ్యాడ్ టు షూట్ విత్ అ బ్రోకెన్ లెగ్ ఫర్ 6 months. ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ఇట్. ఇప్పుడు అనిపిస్తుంది హౌ డిడ్ ఐ పుల్ ఇట్ ఆఫ్ అని. బట్ అట్ ద సేమ్ టైం ఆ టైంలోని ఒక అడ్రినలిన్ మీద వర్క్ చేయడమా లేదా ఆబ్వియస్లీ బికాస్ సో మెనీ థింగ్స్ ఆర్ రైడింగ్ అట్ దట్ పాయింట్ ఆన్ మీ, ఐ హ్యావ్ టు అంటే ఎలా అయినా ఐ హ్యావ్ టు మ్యాన్ అప్ అండ్ డూ ఇట్ ఆర్ లైక్ ఉమెన్ అప్ అండ్ డూ ఇట్. సో అలా జరగడమే కానీ ఎప్పుడు ఐ నెవర్
చేసేటప్పుడు వెళ్ళిపోద్ది, తర్వాత అనిపిస్తుంది షిట్ ఇంత చేసామా అని. అసలు 5 years ఒక మూవీ అదే జోన్ లో ఉండడం అంటేనే అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్ ఆల్సో ఆ జోన్ లో ఉండడం. అంటే parallelly I was working on other projects also, but keep coming back, doing other projects, doing స్విచ్ this. అవ్వడం అంత ఈజీయేనా బీయింగ్ అన్ యాక్టర్ 2 For క్యారెక్టర్స్ me అంటే through the years I have worked in పర్లేదండి, అంటే I can manage అనిపించింది. ఓకే. Yeah. సో అప్కమింగ్ లైన్ అప్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి విక్రాంత్ గారు? సో రైట్ నో వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ కాల్డ్ మృత్యుంజయ మార్కండేయ. అది మైథాలజీ అండ్ సోషియో ఫ్యాంటసీ టైప్ మూవీ అనమాట. సో అది ఆల్రెడీ ఒక సర్టన్ సెగ్మెంట్ షూట్ కూడా కంప్లీట్ అయింది. ఈ ప్రాజెక్ట్ అయ్యాక అది అనౌన్స్ చేస్తారు. అండ్ ఇదే సేమ్ టీమ్, సంజయ్ రెడ్డి గారు సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ ప్రొడక్షన్ హౌస్తో ఐఎమ్ డూయింగ్ అన్ అదర్ మూవీ కాల్డ్ సర్పంచ్. యాక్చువల్గా అది రూరల్ సర్పంచ్ ఎలక్షన్స్, అక్కడ ఉన్న ఈక్వేషన్స్, కొన్ని సోషల్ ఇంజస్టిసెస్ వాటి మీద, బట్ అట్ ద సేమ్ టైం ఇదే టోన్ ఫన్నీగా ఓకే అయిపోయి లాస్ట్లో ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చేటట్టుగా ఉంది. అది దట్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో వెరీ డియర్ టు మీ. అది విన్నప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ స్క్రిప్ట్ యాక్చువల్గా. సో దాని ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇది రిలీజ్ అయ్యాక దాని వర్క్ స్టార్ట్ చేస్తాం. మరి ఇన్ ఫ్యూచర్లో మీ డైరెక్షన్లో ఏమన్నా? రైట్ నో ఐడియా లేదండి. అంటే ఐ వాంట్ బి జస్ట్ అన్ యాక్టర్ ఫర్ ద టైమ్ బీయింగ్. అవసరం వచ్చి ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయాల్సి వస్తే ఐ డూ ఇట్. యుల్ లుక్ ఇంటు ఇట్. ఓకే. సో చాందిని గారు మీవేమున్నాయి లైనప్ ప్రాజెక్ట్స్? I have a bunch of interesting projects lineup ఉందండి. మొన్న పూజ జరిగిన ఒక sci-fi డార్క్ కామెడీ, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ డిఫరెంట్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఇది ఇంకొకటి వెరీ డిఫరెంట్ స్టోరీ, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొక సైబర్ పంక్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ఇంకోటి చేస్తున్నా. అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు సే ఐఎమ్ వర్కింగ్ ఆన్ 2 international projects, విచ్ ఇది అవగానే, ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ అవగానే దానికి ఐల్ బి ఫ్లయింగ్ అవుట్ ఫర్ దట్. సో మంచి ఇంట్రెస్టింగ్ లైనప్ ఉంది. సూపర్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు బేసిక్గా? ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. అదా అసలు మామూలుగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అంటే 5 లాంగ్వేజెస్. మీకు సార్? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, స్పానిష్. అలా అయితే నేను ఫ్రెంచ్ నేర్చుకున్నా 2 years. I can speak. అంటే యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ యాక్చువల్లీ ఈవెన్ వెరీ హిస్పానిక్ డామినేటెడ్ ఏరియా ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. యాక్చువల్లీ స్పానిష్ మొత్తం వచ్చేసారు మీకు? కొంచెం మాట్లాడగలదు, ఫ్లూయెంట్గానే వస్తుంది బేసిక్గా. ఓకే. అండ్ ఐ కెన్ స్పీక్ కన్నడ అర్థమవుద్ది, ఐ కెన్ స్పీక్ తమిళ్ కూడా అర్థమవుద్ది, ఐ కెన్ స్పీక్. మీరు ఏ లాంగ్వేజ్ వచ్చి అందరు ఏం నేర్చుకున్నారని? ఫ్రెంచ్. 2 years. ఓకే. ఇప్పుడైతే మాకు సంతాన ప్రాప్తిరస్తు November 14th థియేటర్స్లో వచ్చి చూడండి అని మీరు స్పానిష్లో, మీరు ఫ్రెంచ్లో చెప్పండి మా ఆడియన్స్కి. ఓకే సార్ మీరు బాగా వచ్చన్నారు కూడా మీరు ట్రాన్స్లేట్ చేస్తావా? ట్రాన్స్లేట్ చేయడం కాదు, సంతాన ప్రాప్తిరస్తుని ఏమంటారు స్పానిష్లో సార్ దాన్ని అలాగే వర్డ్ లాగానే చూస్తాను. చెప్పండి. అంటే జస్ట్ నాకు మీరు అన్నప్పుడు ఇప్పుడే క్యూరియాసిటీ వచ్చింది, సంతాన ప్రాప్తిరస్తు అంటే అసలు ఆ వర్డ్ ఉందా? కొరియా కూడా వచ్చాము రాదా? ఐ థింక్. ఓకే. ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? నువ్వు చెప్పు. సంతాన ప్రాప్తిరస్తు ఇన్ స్పానిష్ అని చూస్తున్నావు వచ్చి. మొత్తం టైప్ చేస్తున్నాడు. లేదు, సంతాన ప్రాప్తిరస్తు వర్డ్ లేదు. సో సార్ మనం దాన్ని ఈజీగా సంతాన ప్రాప్తిరస్తు అనే చెప్తాం, ఎందుకంటే మాకు కూడా అర్థం కావాలి కదా మీరు ఏం చెప్తున్నారు అన్నది. అండ్ ఈవెన్ దో నాకు లాంగ్వేజ్ తెలియదు, బట్ ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ విక్రాంత్. సరే, రెడీ 1 2 3 గో. సంతాన ప్రాప్తిరస్తు సే ఎస్ట్రెల్లా November 14 డెల్ రియో. అంటే ఏం చెప్పారు సార్? వస్తుంది చూడండి. వస్తుంది November 14 రిలీజ్ అవుతుంది, చూడండి అని చెప్పాను. ఓకే. సో మీ టర్న్. సంతాన ప్రాప్తిరస్తు లిబరేషన్ సువా November 14th. నా ప్రొనౌన్సియేషన్ కెన్ బి రాంగ్ బికాస్ నేను ఈ వర్డ్స్ ముందు ఎప్పుడు వాడలా. ఓకే. బట్ ఎనీవేస్ వీళ్ళు చెప్పినా నేను చెప్పినా ఒకటే చెప్తాను. November 14th అయితే థియేటర్స్లో సంతాన ప్రాప్తిరస్తు వస్తుంది. సో మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇలాంటి మంచి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి బంచ్ ఆఫ్ సినిమాస్ మన ముందుకు మరెన్నో వస్తుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. సో దిస్ ఇస్ టుడే వీడియో అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. ఎల్ఆర్ నరేష్ మాట్లాడుతాను. 18 million ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ వోల్గో వీడియో. థ్యాంక్ యూ.